కోట అయింది. ఇప్పుడు ఈ ప్రదేశం ఇరాన్ అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీగా మారిపోయిందని కూడా చెప్తున్నారు. ఈ దీవిలోని శత్రు దుర్భేద్యమైన గుహలను తమ ప్రయోజనాల కోసం సైనిక స్థావరాలుగా మార్చేసుకుంది ఇరాన్. సొంత మార్గాల్లో క్షిపణులు, ఇతర ఆయుధాలను భద్రపరిచింది. భూకంపాలు వచ్చినా సరే తట్టుకునేలా దీనిని సిద్ధం చేసిందట. తగిన వెంటిలేషన్, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసింది. మిజైళ్లను వేగంగా తరలించేలా రైల్ నెట్వర్క్ను కూడా నిర్మించింది. ఇరాన్ తలుచుకుంటే ఈ మిజైల్ సిటీ సాయంతో హర్మూజ్ను తక్షణమే క్లోజ్ చేయగలదు అంటున్నారు. అంతేకాదు, సమీపంలోని క్లారెన్స్ అనే ఒక జలసంధిని కూడా ఇక్కడి నుంచి ఇరాన్ నియంత్రించగలిగే శక్తి ఉంది అంటున్నారు. కేష్మ్ ఐలాండ్ గుహల్లో అసలు ఏం ఆయుధాలు ఉన్నాయి అనే చర్చ ఇప్పుడు చాలా పెద్దగా జరుగుతోంది. ఈ రహస్యాన్ని ఛేదించడం కోసం ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా సీక్రెట్ ఏజెన్సీస్ జుట్టు పీక్కుంటున్నాయి. యాంటీ షిప్ క్రూజ్ మిజైల్స్ ఉన్నాయనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని వాడతారు. గడా 380, HY-2 సిల్క్ వామ్ మిజైల్స్ను దాడుల కోసం ఇక్కడ ఇరాన్ సిద్ధంగా ఉంచిందట. ఇక బ్యాలిస్టిక్ మిజైల్స్లో 800 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి కియామ్-1, ఖైబర్ షెకన్, అలాగే ఖద్రా, ఎమాద్ మిజైల్స్ను ఇక్కడే భద్రపరిచింది అంటూ చెప్తున్నారు. వీటితో పాటు చాలా వేగంగా దాడి చేసే స్పీడ్ బోట్స్, అలాగే ఆ తీర ప్రాంత క్షిపణి బ్యాటరీలు కేష్మ్ ఐలాండ్లోనే ఇరాన్ దాచిపెట్టిందని కూడా చెప్తున్నారు. వాస్తవానికి కేష్మ్ ఐలాండ్పై మార్చి 7న అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. అక్కడ ఉన్నటువంటి ఉప్పు నీటి శుద్ధి కర్మాగారం టార్గెట్గా ఈ దాడులు చేయడంతో మొత్తం గందరగోళం అయిపోయింది. దీంతో వెంటనే బహ్రెయిన్లో ఉన్నటువంటి యుఎస్ బేస్ క్యాంపుపై ఇరాన్ దాడికి పాల్పడింది. కేష్మ్ ఐలాండ్ యొక్క ఇంపార్టెన్స్ని ఈ ఇన్సిడెంట్ తెలియజేస్తుంది అని మరికొంతమంది అంటున్నారు. కేష్మ్ ఐలాండ్ ప్రకృతి అందాలకు కూడా పెట్టింది పేరు అంటున్నారు. ఇక్కడి నమక్దాన్ ఉప్పు గుహ ప్రపంచంలోనే అతి పొడవైనదట. దాదాపుగా 6 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనికి తోడు గాలి, నీటి కోతతో ఏర్పడినటువంటి ఒక ప్రత్యేక శిలలతో ఈ వ్యాలీ ఆఫ్ స్టార్స్ ఏర్పడింది అని చెప్తున్నారు. దీన్ని వ్యాలీ ఆఫ్ స్టార్స్గా కూడా పిలుస్తారట. అంత అద్భుతంగా ఉంటుందట. ఇక్కడి హరా అని పిలువబడే మడ అడవి చాలా అరుదైన పక్షులకు వేదికైంది. ఇక్కడి సహజ సిద్ధమైనటువంటి బావులు 2000 ఏళ్ల నాటి అంటూ కూడా చెప్తున్నారు. దీనికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది అంటూ తెలుస్తోంది. ఇది నీటి నిల్వలకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. 1301 నుంచి నేటి వరకు చూసుకుంటే హర్మూజ్, పోర్చుగీస్, బ్రిటిష్, ఇండియా, రజా షా పహ్లావి పాలకుల తర్వాత ఇప్పుడు ఇరాన్ చేతికి వెళ్ళింది ఈ కేష్మ్ ఐలాండ్. అమెరికా ముందు ఇరాన్ మోకరిల్లాలంటే ఆ దేశ చమురు గుండెకాయ కర్గు ద్వీపంతో పాటుగా ఈ కేష్మ్ ఐలాండ్ను కూడా లేకుండా చేయడం అగ్రరాజ్యానికి చాలా ముఖ్యం అంటూ చెప్తున్నారు. కర్గును స్వాధీనం చేసుకొని కేష్మ్ ఇరాన్ చేతిలో ఉంటే హర్మూజ్పై పట్టు సాధించడం కష్టమే. అయితే కేష్మ్ ఐలాండ్ రహస్య స్థావరాల వివరాలు అమెరికా ముందే సేకరించిందా అనే ప్రశ్న వచ్చినప్పుడు కొంతవరకు సమాచారం అమెరికా దగ్గర ఉంది. ఈ ఐలాండ్ ఇంపార్టెన్స్ అమెరికాకు తెలుసు, అందుకే ఇక్కడ ఆల్రెడీ టార్గెట్ చేసింది. కానీ ఇరాన్, గల్ఫ్ దేశాల మీద దాడులతో కొంత అమెరికాను డైవర్ట్ చేయగలిగింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి దాడి చూస్తే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అర్థమవుతుంది. హర్మూజ్ సమీపంలోని భూగర్భ మిజైళ్ల స్థావరాల మీద అడ్వాన్స్డ్ 5K పెనెట్రేటర్లతో విరుచుకుపడింది. కేష్మ్ ఐలాండ్కు కూతవేటు దూరంలోనే ఈ దాడులు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికంటే ముందు కర్గ్ ఐలాండ్లోని IRGC స్థావరాలను అమెరికా తుడిచిపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా ఇక్కడ ఇప్పటి వరకు మనం కర్గ్ ఐలాండ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. 90% ఆఫ్ ఇరాన్స్ ఆయిల్, గ్యాస్ అక్కడి నుంచే వస్తుంది. చైనాకి ఇక్కడి నుంచి వచ్చే ఆయిల్ అంతా అటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చైనాకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 10% ఇంపోర్ట్స్ ఇక్కడి నుంచే ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఐలాండ్ గురించి కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఐలాండ్లో అసలు ఇరాన్ ఏమి దాచింది? అఫ్కోర్స్ చాలా అందమైన ప్రాంతం, చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. యునెస్కో కూడా దీన్ని గుర్తించింది. కానీ
దీనన్నిటికంటే కూడా ఇరాన్ యొక్క స్ట్రాటజిక్ వార్ఫేర్లో ఈ కేష్మ్ ఐలాండ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందంటూ తెలుస్తుంది. అసలు అక్కడ ఏమేమి ఆయుధాలు దాచారో తెలియదు. ఒకటి, హర్మూజ్ జలసంధి మీద ఇరాన్కి ఇంత గొప్ప గ్రిప్ ఉండడానికి ఈ కేష్మ్ ఐలాండ్ ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచే వాళ్ళ స్ట్రాటజీస్ని అంతా అమలు చేస్తున్నారు, టాక్టిక్స్ని అంతా చాలా ఈజీగా అమలు చేయగలుగుతున్నారు. ఇక్కడి నుంచే వాళ్ళకి నెట్వర్క్ అంతా వర్క్ అవుతుంది అంటూ తెలుస్తుంది. దీని మీద అటాక్ చేయడానికి అమెరికా ప్రయత్నించింది, కానీ దగ్గర వరకు వెళ్ళగలిగింది, కానీ దీన్ని దాడి చేయలేకపోయింది, పూర్తి స్థాయిలో ధ్వంసం చేయలేకపోయింది. ఒకటి, చాలా డీప్గా ఉండడం, ఈవెన్ బంకర్ బస్టర్స్ కూడా చేరలేనంత డీప్గా ఈ ఐలాండ్ ఉంది అంటూ తెలుస్తుంది. మరోవైపు దీన్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసేసుకుంది ఇరాన్. వీటన్నిటితో పాటు అసలు అక్కడ లోపల ఏమున్నాయి? మిజైల్సా? వాళ్ళ నెట్వర్క్ ఉందా? వీటన్నిటితో పాటు న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన కొంత రీసెర్చ్ కూడా ఇక్కడ జరుగుతుంది అనే అభిప్రాయాలు లేకపోలేదు. చాలా వరకు బయటకు వస్తున్నటువంటి వార్తల్లో కొన్ని ఊహాగానాలు ఉన్నాయి, కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ కేష్మ్ ఐలాండ్లో చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతుందట. మనం ఏరియా 51 గురించి సహజంగా వింటూ ఉంటాం. అమెరికాలో ఇక్కడ ఏదో ఏలియన్స్ ఉన్నాయని రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటిదే ఇక్కడ మరొకసారి ఇలా, అంటే అంత పెద్ద ఊహాగానాలు ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటి అంటే ఇక్కడ ఏదో రీసెర్చ్ జరుగుతుంది, ఏదో డెవలప్ చేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి ప్రాంతం, హర్మూజ్ మీద గ్రిప్ ఉండడానికి ఇదే ప్రాంతం చాలా ఇంపార్టెంట్. కానీ అంతవరకు పరిమితం కాకుండా పెద్ద ఎత్తున ఆయుధాలను ఇక్కడ దాచారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మొదట్లో ఇరాన్ దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఎక్కువ లేవని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ డాన్సింగ్ మిజైల్స్ అని చెప్పి బయటికి తీయడాన్ని మనం చూసాం. ఈవెన్ ఈ మిజైల్ ఇంటర్సెప్టర్స్ని సైతం డాడ్జ్ చేయగలిగినటువంటి టెక్నాలజీ వీటికుంది. ఇవన్నీ చూసి ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికానే కాదు, ప్రపంచ దేశాలు కూడా షాక్ అవుతున్నాయి. ఇంకా ఎన్ని బయటికి తీయబోతున్నారో, ఇంకా లోపల ఏమేమి దాచారో సర్ప్రైజులు తెలియని పరిస్థితి కనపడుతుంది. ఆల్రెడీ ఈ యుద్ధంతో ఇరాన్ మొత్తం ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రపంచంలో చాలా దేశాలు అప్డేట్ అవ్వడానికి కూడా ఈ యుద్ధం ఉపయోగపడింది. నిన్న మొన్నటి దాకా ఏదో కోట్లు, వందల కోట్లు పెట్టేసి పెద్ద పెద్ద ఈ వార్షిప్స్ ఉంటేనే మనం స్ట్రాంగ్ అనుకున్న దేశాలు, లేదంటే ఫైటర్ జెట్స్ ఉంటేనే మనం స్ట్రాంగ్ అనుకున్న దేశాలు, వేల కోట్లు ఖర్చు పెట్టి ఫైటర్ జెట్స్ కొనుక్కోవాలా అని ఆలోచించినటువంటి దేశాలు ఇప్పుడు లేదు, పెద్ద పెద్ద ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉంటేనే మనం స్ట్రాంగ్ అనుకున్నటువంటి దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్ని చూసిన తర్వాత చిన్న చిన్న డ్రోన్స్, చిన్న చిన్న బోట్స్, ఇలాంటి టెక్నాలజీ, అంటే మోర్ దాన్ స్ట్రెంగ్త్ ఇక్కడ